ఏపీలోని కీలక నియోజకవర్గాలలో ఆత్మకూరు ఒకటి. సోమశిల డ్యామ్ ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడి రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఉంది. సెగ్మెంట్లో ఈ కుటుంబానికి మంచి పేరు కూడా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి వైఎస్ జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2022లో గుండెపోటుతో ఆయన చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన బైపోల్లో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి ఆత్మకూరులో పట్టును నిలుపుకున్నారు. మరి ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 53% ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్యకు 40% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇతరులకు 7% ఓట్లు దక్కాయి. గత ఎన్నికల్లో విపక్ష సభ్యుడిగా ఉండిపోవడం వల్ల ఆత్మకూరు అభివృద్ధి చేయలేకపోయారని 2019లో గౌతమ్ రెడ్డి ప్రచారం చేయటం, ఆ సింపతి కలిసి వచ్చి గెలిచారు. అయితే ఆయన హఠాత్ మరణంతో 2022లో ఆత్మకూరులో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయటం, భారీ మెజారిటీతో గెలవటం జరిగిపోయాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఆత్మకూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు ముందుగా క్యాండిడేట్స్ యొక్క బలాబలగాలను చూద్దాం. ముందుగా మేకపాటి విక్రమ్ రెడ్డి యొక్క ప్లస్ పాయింట్స్ను ఒకసారి గమనిద్దాం. ఆయనకు జనంలో మేకపాటి కుటుంబానికి ఉన్న పాజిటివ్ ఇమేజ్ ఒక పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ సర్కార్ స్కీమ్లపై ఆత్మకూరు జనంలో సంతృప్తి నెలకొంది. మేకపాటి విక్రమ్ రెడ్డికి బలమైన వైసీపీ క్యాడర్ సపోర్ట్ కూడా ఉంది. సెగ్మెంట్ అంతటా కూడా విస్తృత ప్రచారాలు. ఆత్మకూరు సెగ్మెంట్లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగు అవ్వటం ఒక పెద్ద ప్లస్ పాయింట్. వాలంటీర్ వ్యవస్థపై జనంలో పాజిటివ్ ఒపీనియన్ ఉండటం కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు మేకపాటి విక్రమ్ రెడ్డి యొక్క మైనస్ పాయింట్స్ను గమనిద్దాం. ఆత్మకూరు టు సోమశిల డ్యామ్ మధ్య రోడ్ డ్యామేజ్. ఇక కొమ్మవారిపల్లి టు కనిగిరి రోడ్డు కూడా డ్యామేజ్ అవ్వటం. ఏఎస్పేట్, చేజర్ల, మర్రిపాడు మండలాల్లో రోడ్ల రిపేర్ పెండింగ్. మర్రిపాడు, ఏఎస్పేట మండలాల్లో తాగునీటి సమస్య. కొందరికే టిడ్కో ఇల్లు అందటం. ఉపాధి, ఉద్యోగ కల్పన కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు. ఇవన్నీ కూడా ఆయనకు ఉన్న మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవి ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్. ఇప్పుడు కొమ్మి లక్ష్మయ్య నాయుడికి ఉన్న ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్ను ఒకసారి గమనిద్దాం. ముందుగా కొమ్మి లక్ష్మయ్య నాయుడుకున్న ప్లస్ పాయింట్స్ను చూద్దాం. టీడీపీలో యాక్టివ్గా ప్రచారాలు చేస్తూ ఉండటం, జనానికి అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం. ఇక ఇప్పుడు కొమ్మి లక్ష్మయ్య నాయుడుకి ఉన్న మైనస్ పాయింట్స్ను గమనిద్దాం. పార్టీలు మారటంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఆయనపై ఉంది. బలమైన సొంత క్యాడర్ లేకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇవి ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్. ఇక ఇప్పుడు గూటూరు మురళీ కన్నబాబు గురించి తెలుసుకుందాం. ఆయనకి ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే 2014లో ఓటమి తర్వాత క్యాడర్కు ఆయన దూరంగా ఉన్నారు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఆత్మకూరులో టీడీపీ క్యాడర్ అసంతృప్తి నెలకొంది. సమస్యలపై ఫాస్ట్గా ప్రతిస్పందించారన్న అభిప్రాయం కూడా అక్కడ నెలకొంది. గ్రౌండ్లో యాక్టివ్గా లేకపోవడంతో టికెట్ దక్కడంపై డౌట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మరో క్యాండిడేట్ బొల్లినేని కృష్ణయ్య గురించి తెలుసుకుందాం. మొదటిగా ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే బొల్లినేని కృష్ణయ్య సీనియర్ టీడీపీ నేతగా గుర్తింపు పొందారు. ఆత్మకూరు జనంలో పాజిటివ్ ఇమేజ్ కూడా ఆయనకు ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో ఓడిన ఆత్మకూరులో మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపటం. ఇక ఇప్పుడు బొల్లినేని కృష్ణయ్యకు మైనస్ పాయింట్స్ను గమనిద్దాం. టికెట్ రేసులో చాలా మంది ఉండటం ఒక పెద్ద మైనస్ పాయింట్. టీడీపీ క్యాడర్ ఐక్యంగా లేకపోవటం, ఎన్నికల ముందే హడావిడి చేయటం పెద్ద మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇవి ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్. ఇప్పుడు ఆనం కైవల్యారెడ్డి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆమెకు ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి చూద్దాం. ఆమెకు ఉన్న ప్లస్ పాయింట్స్లో మొదటిది ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తెగా గుర్తింపు. ఆనం కైవల్యారెడ్డి మైనస్ పాయింట్స్ ఒకసారి చూస్తే గ్రౌండ్లో ఆమె యాక్టివ్గా లేకపోవడం ఒక పెద్ద మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో క్యాండిడేట్ నల్లిశెట్టి శ్రీధర్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఒకసారి మనం చూస్తే
టీడీపీతో పొత్తులో టికెట్ దక్కితే ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఆయనకు ఉన్న మొదటి మేజర్ ప్లస్ పాయింట్. ఇక కాపు ఓటు బ్యాంకుపై ఆశలు కూడా ఉన్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మొదటిగా, ఒకవేళ కాంపిటీషన్ అనేది మేకపాటి విక్రమ్ రెడ్డి మరియు బొలినేని కృష్ణయ్య మధ్య ఉంటే అక్కడ ఎలక్షన్ ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఆత్మకూరులో ఎన్నికలు జరిగితే వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగే మేకపాటి విక్రమ్ రెడ్డికి 51% ఓట్లు వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. టీడీపీ అభ్యర్థిగా బొలినేని కృష్ణయ్య బరిలో దిగితే 43% ఓట్లు, ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వైసీపీకి ఎక్కువగా ఓట్ షేర్ రావడానికి కారణం ఆత్మకూరు సెగ్మెంట్లో మేకపాటి కుటుంబానికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్. అదే సమయంలో మంత్రిగా పనిచేస్తూ గుండెపోటుతో మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడం కూడా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల్లో సింపతిని బాగా పెంచేశాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా సీనియర్ పార్లమెంటరియన్గా ఉండటం జనంలో ఇన్ఫ్లుయెన్స్ను పెరిగేలా చేశాయి. అదే సమయంలో వైసీపీ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉండటం, అపోజిషన్ అభ్యర్థులు బలహీనంగా కనిపించటం, బలమైన క్యాడర్ సపోర్ట్ ఉండటం, టీడీపీలో టికెట్ కోసం చాలా మంది నేతల మధ్య పోటీ ఉండటం, కోల్డ్ వార్, ఇవన్నీ కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ పెరగడానికి కారణంగా తేలింది.